వ్యవసాయ అనుబంధ శాఖల్లో సాంకేతికతను పర్యవేక్షించే ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని ఒకే గొడుగు కిందకు తేవడం ద్వారా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఒక ముసాయిదాను రూపొందించింది. పెద్దగా ఖర్చు లేకుండా కేవలం వ్యవసాయ ఇంజనీరింగ్ అధికారుల సర్దుబాటు, హోదాల సవరణలతో జరిగే ప్రక్రియ ఇది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ ముసాయిదాను అటకెక్కించింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇంకా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ముసాయిదా కాగితాలకే పరిమితమైంది. దీని ఏర్పాటుపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఎందుకో అర్థం కావడం లేదు. సన్న చిన్నకారు రైతులకు మేలు చేసేలా వ్యవసాయ యాంత్రీకరణ బలోపేతానికి అన్ని రాష్ట్రాల్లోనూ వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసును అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా లేఖలు రాశారు. దీంతో వ్యవసాయ ఇంజనీరింగ్ అధికారులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్రానికి చాలా ముఖ్యమైంది. కేంద్రం వ్యవసాయ యాంత్రీకరణకు వివిధ ప్రాజెక్టుల ద్వారా ఏటా 1,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నిధుల్ని వాడాలంటే ఆ శాఖ ఉండాలి. కానీ రాష్ట్రంలో నూతన యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చే నిపుణులు, నైపుణ్యం కొరవడిందన్న విమర్శలున్నాయి. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో వ్యవసాయ ఇంజనీరింగ్ కాలేజీలు బాపట్ల, మడకశిరలోనే ఉన్నాయి. అక్కడి నుంచి ఏటా 100 మంది దాకా ఇంజనీరింగ్ పట్టభద్రులు తయారవుతున్నారు. కానీ వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ పరంగా లేవు. దీంతో అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వారు ప్లాంట్ పారామీటర్స్ మాత్రమే చూస్తున్నారు. వ్యవసాయ రంగంలో ప్రాధాన్యమున్న నూతన యాంత్రీకరణను రైతులకు అందుబాటులోకి తేవడం లేదా వారికి అవగాహన కల్పించేవారు కరువయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.